దాంట్లో ఒక అంతర్యం ఉంది అనేది ఒక అంచనా. మీకేమనిపిస్తుంది? అంటే వీకే నిజంగానే ఇందాక నేను కూడా అదే మాట అన్నాను. ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ట్రావెల్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన బ్రహ్మాండంగా 1 year పాస్పోర్ట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. కానీ స్ట్రెస్ చేసి 5 yearsకి అడుగుతున్నాడు అన్నప్పుడే కొన్ని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఉన్నటువంటి కేసెస్ ఇవన్నీ కూడా వాటిపైన శిక్షలు కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్లైట్ రిస్క్ ఏమైనా ఉంటుందన్న అనుమానం కూడా మనకు ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఈ పాస్పోర్టు ఏదైతే ఇప్పుడు 1 yearకి ఇచ్చినా 5 yearsకి ఇచ్చినా అది మళ్ళీ కోర్టుకి సరెండర్ చేయాల్సిందే వీకే గారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి రాగానే ఆ పాస్పోర్ట్ని మళ్ళీ కోర్టుకి ఇచ్చేయాలి. ఆయన ఇంట్లో నేను నా బీరోలో పెట్టుకుంటానంటే కుదరదు. సో ఎప్పటికప్పుడు కోర్టు దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకుని ఆ ట్రావెల్ టైం వరకు వెళ్ళి రాగానే మళ్ళీ కోర్టుకే ఇవ్వాలి. సో పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు. ఇప్పుడు 1 year అయినా 5 years అయినా అంటే సంవత్సరం రెన్యూవల్ చేయించుకోవటం ఆయనకి ఏమన్నా నామోషిగా ఉందా, ఆయనకి ఏమన్నా ఇగో హర్ట్ అయిందా అనేది ఒకటి. సో ఆ రకంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు రేపు మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్ ఇచ్చిన టైం మళ్ళీ ఆ పాస్పోర్ట్ చేతిలోకి తీసుకుని వెళ్ళాలి. గతంలో ఎవరైతే ఈ విధంగా పారిపోయారో, ఇప్పుడు విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ వీళ్ళు ఏ విధంగా అయితే దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ తిష్టేసి కూర్చున్నారో వాళ్ళ పాస్పోర్ట్స్ని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రివోక్ చేశారు, అంటే క్యాన్సిల్ చేశారు. కానీ క్యాన్సిల్ చేసిన ఈ ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే అవటం వల్ల వాళ్ళు ఆ రకంగా అక్కడ కోర్టులో కేసులు వేసుకుని అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి, దీనిలో 5 సంవత్సరాల కాలానికి అడుగుతున్నాడు అంటే మళ్ళీ రేపు ఏదన్నా ఆ సమయం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఇట్లాగే ఒకటి వంక చూపించి ఆయన దేశం దాటి వెళ్ళిపోయి అక్కడ తిష్టేసుకుని కూర్చునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రెన్యూవల్, కొత్త పాస్పోర్ట్ రెన్యూవల్ అనేసరికి జస్ట్ ఒక పర్మిషన్ లాగా కాకుండా మళ్ళీ బోలంత ప్రాసెస్ ఉంటుంది. అది మళ్ళీ లోవర్ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళాలి, అక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. నార్మల్ విదేశీ ట్రావెల్కి అనుమతి అంటే అది సిబిఐ కోర్టు ఇప్పటికీ అనేక సార్లు ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నిసార్లు వెళ్ళాడండి? ముఖ్యమంత్రి అయిన 2 నెలలకి ఆగస్టు 2019లో 2 ఫారెన్ ట్రిప్పులు, ఒకటి ఇజ్రాయెల్, తర్వాత యుఎస్, తర్వాత 2020లో వెళ్ళా, ఎందుకంటే కోవిడ్ కాబట్టి వెళ్ళా. 2021లో వెళ్ళాడు. 2022లో దావోస్ అని చెప్పి విమానం వేసుకుని లండన్లో దిగి మళ్ళీ అటు నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళి మొత్తం తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 2023లో ఇంకో 3 వారాలు మళ్ళీ యుఎస్ వెళ్ళొచ్చాడు. కాబట్టి ఇక నిత్యం ఇప్పుడు విదేశీ పర్యటనలు అనేది ఏదో ఒక వంకతో వెళ్ళటానికి అనేక కారణాలు కూడా మనం గతంలో ఆలోచించాం. అంటే ఈయన దోచుకున్న సొమ్ము రకరకాల దేశాల్లో అక్కడ ట్యాక్స్ హెవెన్స్లా, అంటే కొన్ని కంట్రీస్, కేమన్ ఐలాండ్స్ కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డబ్బంతా కూడా పార్క్ చేసుకుని ఆ వ్యవహారాలన్నీ చూడటం కోసం కూడా తరచుగా ఇతను విదేశాలకు వెళ్తూ ఉంటాడని కూడా మనం చాలాసార్లు డిబేట్ చేసాం. ఆ అనుమానాలకు బలం ఇచ్చేటటువంటి ఆధారాలు అనేక ఉన్నాయి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల 1 year ఇచ్చింది సరిపెట్టుకోకుండా మళ్ళీ 5 years కావాలని అడగటం అనేది భవిష్యత్తులో ఒక ప్రణాళిక ఆధారంగానే, ఇప్పుడు ఏమీ రీజన్ లేకుండా ఊరికనే దాన్ని కోర్టుకు వెళ్ళి లంచ్ మోషన్లు మూవ్ చేసి మళ్ళీ అడగాల్సినటువంటి అవసరం లేదు కదండి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే కోయిన్సిడెంటల్గా విజయసాయి రెడ్డి కూడా మరి ఇదే టైంలో మొన్న అప్లై చేసి పర్మిషన్ పెట్టాడు. ఇద్దరు ఒకేసారి పోతా ఉన్నారు. అవునవును. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదో నేను యూరోప్లో తిరిగి రావాలని ఆయన, ఈయన ఇద్దరు కలిసి ఒకే టైంలో ఫ్లైట్ ఎక్కే ప్రయత్నం